వీడు చేసిన పనికైతే నాకు ఈరోజు చిన్న కోపం రాలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే నేను గ్రూప్ లో అయితే పెట్టారు ఈ రోజు కాలేజీకి రమ్మని, ఎందుకంటే ఇంటర్న్షిప్ గురించి అయితే చెప్పాలంట, అందుకే రమ్మన్నారు. ఇంకా నేనైతే మార్నింగ్ మా వాళ్ళందరికి కాల్ చేశా, ఎవరెవరు వస్తున్నారు కనుక్కుందాం అని చెప్పి. అందరూ అయితే కాల్ అయితే వస్తామో లేదో చెప్పేశారు. ఇంకా వీడికైతే కంటిన్యూస్ గా 3 times అయితే ఫోన్ చేశా, కానీ ఎత్తలా అసలు. సర్లే అని చెప్పి మళ్ళీ 9:30కి అయితే కాల్ చేశా 4 times. ఇప్పుడే కాదు ఎప్పుడైనా 1 time కి అయితే ఎత్తాడు అసలు. 2-3 సార్లు అయితే ఖచ్చితంగా కాల్ చేయాల్సిందే. మొత్తానికి 5th కాల్ అయితే అటెండ్ చేశాడు. కాల్ ఎత్తాక ఏం చేస్తున్నారు అంటే నిద్రపోతున్నాడంట. ఇంకా నైట్ అంతా ఏం చేసేవారంటే గేమ్ ఆడాడంట. నిజం చెప్పాలంటే వీడు ఒక్కరోజు కూడా కాలేజీకి టయానికి రాలేదు. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి వాడు ఎవడో నింటాడు కదా, వాడిని అయితే ట్యాగ్ చేసేయండి. మొత్తానికి కాలేజీకి అయితే వస్తా అన్నాడు. ఇంకా బస్ స్టాండ్ నుంచి నేను బ్రహ్మ అయితే కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అందరూ వచ్చాక మీటింగ్ రూమ్ అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి కూడా సిఎస్పీ ప్రాజెక్ట్ గురించి ఏదో చెప్పాలంట. ఇంకా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళని పంపించేశారు. ఇంకా మాకైతే యూట్యూబ్ వీడియో లింక్ అయితే పెట్టారు. ఆ వీడియోలో చూపించినట్టు సైన్ అప్ అయితే అవ్వమన్నారు. అంతలో దానికి కాలేజీకి రమ్మండం ఎందుకు అర్థం కావడం లేదు నాకైతే. ఇంట్లో ఉండే చేసుకోవచ్చు కదా అదైతే. కానీ ఆ వీడియో చూసిన తర్వాత డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి అని చెప్పారు. ఇంకా మేమైతే సైన్ అప్ అయ్యామో లేదో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. సరే మామ, అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. వెళ్లే ముందు వీడియో నచ్చితే ఫాలో చేయొచ్చు కదా మామ.